శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, వేదమాత గాయత్రి మాత తుయిద్దయ, సరస్వతి దేవత తుయిద్దయ, బాసర సరస్వతి దేవత, తుల్జాపూర్ భవాని తుయిద్దయ. సింహరాశి వారి జ్యోతిషం ఎలా ఉందో, వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. దా జానకి సింహరాశి వారి జ్యోతిష్యం పక్షం రోజులు వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో సింహరాశి వారి జ్యోతిష్యం చూడు. మనసులో మాట, తలించిన పని, కోరిక, అనుకున్న పని ఎలా ఉంది చూడు. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనం మూలం జగత్ అండి. ఆ లక్ష్మీదేవత కరుణ ఉంటే తిరుగు ఉండదండి. వారి జాతకంలో వచ్చింది ధనలక్ష్మి దేవత వచ్చింది, కానీ లక్ష్మీ మాత వచ్చింది. చాలా వరకు శుభయోగం ఉన్నదండి సింహరాశి వారి జాతకంలో. ముఖ్యంగా మాత్రం ఈ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 31వ తేదీ వరకు ఆగస్టు నెల చాలా వరకు శుభయోగం ఉందండి వారి పేరు మీద. ఎక్కడ పోయిన వారికి ధనరాబడి వచ్చే అవకాశం ఉంది. అని ధనరాబడి రావటం అంటే వారు కూర్చున్న కాడ రాదండి, ప్రయత్నాలు చేయాలి. వారు వ్యాపారస్తులైతే వ్యాపార విషయంలో కలిసి వస్తుంది, ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులో కలిసి వస్తుంది. అలాగే మాత్రం వారు ఏ రంగంలో చెందిన వారైనా సరే మొండి బకాయిలు ఉంటే కూడా వారి చేతికి అందే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో నడిచే వారికి తిరుగు ఉండదు వీరి జాతక బలంలా. అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి అందరికీ ఇబ్బందులు వస్తుంటే వీరికి మాత్రం అనుకోకుండా వస్తుంది. ధనయోగం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏమన్నా కోర్టు కేసులు, తగాదులు, చిక్కులు, చికాకులు, భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, వాహనాల గురించి కానీ, ఇంట్ల గురించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఇంకోటి వివాహ బలంలో విషయంలో చూడాలంటే మాత్రం సింహరాశి వారి జాతకంలో మాత్రం వివాహ విషయాల్లో మాత్రం శుభయోగం ఉంది. వివాహం కాని వారికి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరికైనా సరే మాత్రం విధిత కళ్యాణం చేసుకోవాలనుకునే వారైనా సరే, అంటే ఇదివరకు కళ్యాణం చేసుకొని ఆ సంసారంలో దూరమైన వారు, అంటే విడాకులు తీసుకున్నవారు, అలాంటి వారికి కూడా మ్యారేజ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నదండి వారి జాతక బలంగా. తూర్పు మూల చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. తూర్పు భాగం, ఆగ్నేయ భాగం, అలాగే ఆగ్నేయ భాగం, ఈశాన్య భాగం, ఈ రెండు భాగాల్లో మాత్రం వివాహాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. దూరం సంబంధం మాత్రం చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర సంబంధం ఉన్నా కూడా అంతగా ఎఫెక్ట్ ఉండదండి, చాలా శుభయోగం ఉంటుంది. ఇంకోటి వీరికి మానసికంగా ఆరోగ్యపరంగా మాత్రం చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు వీరు. బీపీ షుగర్ ఉన్నవారికి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి, నరాల మీద ఎఫెక్ట్ ఉన్నవారికి, కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. సహజంగా తొలగిపోవండి. వీరు మాత్రం ఆదిత్య హృదయం ప్రాణాయామం చేయాలండి. అంటే సూర్యుడికి సంబంధించిందండి ఇది. శ్రీకృష్ణుడితో రాసింది భగవద్గీత లెక్కనే ఉంటుంది. ఆదిత్య హృదయం ప్రాణాయామం అంటారు. పుస్తకం మామూలుగానే ఉంటుంది, అది చిన్నగానే ఉంటుంది. అది రోజు ఆదివారం రోజు ఖచ్చితంగా వారు పఠించాలండి. వారికి ఓపిక ఉంటే, వారికి ఖచ్చితంగా ఆసక్తి ఉంటే మాత్రం రోజు పఠించడం కూడా చాలా మంచిది. అలాగే ఉదయం లేవంగానే మాత్రం సూర్య నమస్కారాలు చేయాలండి, చాలా మంచిది. అలాగే విడమర్చి అందరికీ మాత్రం అర్థమయ్యేటట్టు చెప్పేంత నాలెడ్జ్ వీరి కాడ ఉంటుంది. ఒకసారి వినకపోయినా 1కి 10 సార్లు చెప్పి ఒప్పించే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలో. ఉపన్యాసాలు ఇవ్వడంలోనే కాదు, చేసే పనులు కూడా మాత్రం వీరు ఖచ్చితంగా పాటింపు ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా అజాత శత్రువు లెక్క ఉంటుంది. కోపం సహజంగా రాదు వీరికి, కానీ సామాన్యంగా మాత్రం 1కి 2 సార్లు చూస్తారు. ఎవరైనా ఇబ్బందులు పెడితే ధనపరంగా, రాజకీయపరంగా, గుణపరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఒకసారి 2 సార్లు చూస్తారు. 3వసారి మాత్రం భగవంతుడు చెప్పినా వినరు. అసొంటి మొండి జాతకం ఉంటుంది వీరి జాతక బలంలో. సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్రం వారికి మాత్రం చాలా శుభయోగం ఉందండి. వీలైతే వీరు మాత్రం ఆ మహాలక్ష్మికి పూజ చేసి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి రావటం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారుల విషయం మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. మీడియా రంగం వారు కావచ్చు, టీవీ రంగం వారు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, చాలా వరకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు వస్తాయి. శుక్రగ్రహం అంతగా అచ్చుబాటు లేదు. శుక్రగ్రహం అనుకూలతకు మాత్రం శుక్రవారం మాత్రం బొబ్బర్లు దానం చేయాలండి. ఎవరికైనా బొబ్బర్లు ఏదైనా దేవాలయంలో దానం చేయాలి. అలాగే అష్టలక్ష్మి మాతకు పూజ చేయాలి. అష్టలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగే మాత్రం గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి,
విజయలక్ష్మి, జయలక్ష్మి అని 8 అష్టలక్ష్ములు ఉంటాయండి. వారికి పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. వీరి మనస్తత్వం చెప్పాలంటే మాత్రం సముద్రం అంత ఆలోచన ఉంటుందండి వీరికి. సముద్రానికి కూడా అంతు ఉండదు, మనసుకు కూడా అంతు ఉండదండి. మనసు అనేది వాయువు కంటే వేగం ఉంటుంది, గాలి కంటే వేగమైంది మనసు. అది ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎక్కడి నుంచి తిరిగి ఎక్కడ వస్తుందో ఎవరికి అర్థం కాదు. మనిషి రోజు కనీసం 6,000 ఆలోచనలు వస్తాయండి. 6,000 నుంచి 12,000 ఆలోచనలు వస్తాయి. అందులో ప్రయోజనం కలిగి 2-3 మాత్రమే కలుగుతాయి. ఈ మనస్సు చాలా దృఢంగా ఉంటుంది, ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ మాత్రం ఎంత ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. సింహరాశి వారికి పుబ్బా నక్షత్రం వారు మాత్రం నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయటం మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోదానం కానీ, భూదానం కానీ, అన్నదానం కానీ ఏదైనా వారికి శక్తిమంతం చేస్తే చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, శుభకార్యాల గురించి ఆలోచించే వారికి కూడా శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ధన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది. చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఉన్నవారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది. చేతి వృత్తిదారులు కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మాత్రం అనుకూలమవుతుంది. ముఖ్యంగా వీరు మాత్రం లక్ష్మీమాతకు పూజ చేయటం, లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేయటం చాలా శుభయోగం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.